Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లాస్ట్ చాప్టర్కి సంబంధించిన బెర్నౌలీస్ ఈక్వేషన్ని ఎట్లా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ 7 మార్క్స్ దాంట్లో ఇదే అడిగేది, లేకుంటే హోమోజీనియస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని అడగచ్చు. హోమోజీనియస్ మిస్ అవుతే ఈ మోడల్ అడగచ్చు. ఓకే, మరి చూద్దాం. మరి ఫస్ట్ ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో బెర్నౌలీస్ ఈక్వేషన్లో మొత్తం మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో అందులో టైప్ 1 ఏంటంటే dy by dx plus p of x into y is equal to q of x into y power n. ఇది టైప్ 2. dx by dy plus p of y into x is equal to q of y into x power n. ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు ఏం పేరు అంటే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంట. రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అని చెప్పచ్చు. ఓకే, మరి రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటే లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్ ఆల్రెడీ మనం మన ఛానల్లో చేసాం, వీడియోస్ చాలా ఉన్నాయి. ఓకే, సో కొద్దిగా అరేంజ్మెంట్ చేస్తే అది బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్ వై నా ఎక్స్ అట్లా మారిపోతుంది. ఎస్, ఇప్పుడు ప్రాబ్లమ్ని మనం టైప్ 1 టైప్ 2 అని ఎట్లా గుర్తుపట్టాలి? ఇక్కడ చూడండి, రఫ్లో చెప్తున్నాను. ప్రాబ్లం ఏమంటే dy by dx ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ xy is equal to 1. సో ఇక్కడ నుంచి dy by dx is equal to 1 by x square y cube plus xy. ఇప్పుడు ఈ ఫామ్లో ఏమన్నా రావడానికి ఛాన్స్ ఉందా? dy by dx plus p of x into y. దీన్ని స్ప్లిట్ చేయలేం. 1 by x square y cube plus 1 by x అట్లా స్ప్లిట్ చేయలేం. ఓకే, కాబట్టి సో అంటే నేనేం చెప్తున్నా అంటే 1 by x square y cube plus 1 by xy ఇలా చేస్తే మీకు ఎల్సిఎం ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ అట్లా చేయలేం కదా. న్యూమరేటర్ కంటే డినోమినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, అప్పుడు వీ కాంట్ డివైడ్ చేయలేం సార్. కాబట్టి ఇంకా dy by dx రాదు అన్నప్పుడు నెక్స్ట్ అంటే ఈ మోడల్ రాలేదు సార్, టైప్ 1 రాలేదు. ఇప్పుడు రెసిప్రోకల్ చేయండి. dx by dy is equal to x square y cube ప్లస్ xy డివైడెడ్ బై 1 ఉన్న ఒకటి, లేకున్నా ఒకటి. ఎస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు dx by dy సరిపోయింది. ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలన్నా ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలన్నా dx by dy ప్లస్ p of y into x. p of y into x. p of y is a function in the variable y. కాబట్టి సో dx by dy మైనస్ xy p of y into x ఇట్లా ఉండాలి. కాబట్టి ఫస్ట్ y రాసి మళ్ళీ x రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు q of y. q of y అంటే ఇక్కడ y క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. q of y అంటే దట్ ఈస్ ద ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y, ఎక్స్ పవర్ n అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ అన్నమాట. కాబట్టి ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలని మిగిలింది. కాబట్టి టైప్ 2 సరిపోయింది, ఈ ఫామ్లో వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఎక్స్ పవర్ n ఏది ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు. ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు అంటే ఎక్స్ పవర్ -2తో మల్టిప్లై చేస్తాం, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ -2, ఎక్స్ పవర్ 0 1 ఎలిమినేట్ అవుద్ది. కాబట్టి
ఎక్స్ పవర్ -2తో మల్టిప్లై చేస్తాం మొత్తం ఈక్వేషన్ అని. అయితే టైప్ 1లో y పవర్ -nతో మల్టిప్లై చేస్తాం, ఇది క్యాన్సిల్ అవ్వాలి. అక్కడ y² ఉన్నా y³ ఉన్నా y పవర్ 4 ఉన్నా y పవర్ -4తో మల్టిప్లై చేస్తే ఆ టర్మ్ ఎలిమినేట్ అయిపోయి ఈ టర్మ్ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ ఇది లీనియర్ ఇన్ x లాగా వచ్చేస్తుంది. సో dx/dy ప్లస్ p of y into x is equal to q of y. yes ఓకే, ఇలా వచ్చేస్తుంది. వేర్ p of y and q of y are the functions in the variable y are constant లాగా మారిపోద్ది. కాబట్టి ఒక చిన్న అరేంజ్మెంట్ చేయడం అంతే, మిగిలిందంతా లీనియర్ ఇన్ ఎక్స్లో కూడా మన ఛానల్లో 2 ప్రాబ్లమ్స్ చేసాము. సో ఆ విధంగా చేస్తాం. ఓకే, ఇప్పుడు స్టెప్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. గివెన్ d ఈస్ ఏంటి, dy/dx ఇంటూ x² y³ ప్లస్ xy is equal to 1. ఇక్కడ నుంచి dy/dx is equal to 1/x² into y³ ప్లస్ xy. కాబట్టి ఇది టైప్ 1 మోడల్ లాగా లేదు, దీన్ని స్ప్లిట్ చేయలేం కాబట్టి, సో అందుకోసం టైప్ 2 dx/dy is equal to x² y³ ప్లస్ x into y. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలన్నా ఈ టర్మ్ ఇది. సో ఎందుకంటే dx/dy ప్లస్ p of y into x is equal to q of y into x power n. ఓకే, దిస్ ఈస్ టైప్ 2. కాబట్టి dx/dy మైనస్ y into x is equal to y³ ఇంటూ x². ఎస్, సో ఇప్పుడు మనము x పవర్ -2తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు, x పవర్ n టర్మ్, n అంటే ఇక్కడ x², ఇది ఎలిమినేట్ అవ్వాలి, అప్పుడు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్ x లాగా మారిపోద్ది. ఓకే, ఎస్, సో కాబట్టి మల్టిప్లై విత్ x పవర్ -2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, x పవర్ -2తో మల్టిప్లై చేస్తున్నా. x పవర్ -2 ఇంటూ dx/dy మైనస్ y ఆల్రెడీ ఉంది, x పవర్ 1 ఇంటూ x పవర్ -2. సో ఈజ్ ఈక్వల్ టు y³ ఇంటూ x² ఇంటూ x పవర్ -2. బేసెస్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేయొచ్చు. x పవర్ 2 -2 క్యాన్సిల్, x పవర్ 0 1 అవుతుంది. x పవర్ -2 ఇంటూ dx/dy మైనస్, ఇక్కడ ఈ రెండింటికి కూడా బేసిస్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేయొచ్చు. x పవర్ 1 -2 అంటే -1 అవుతుంది, 1 -2 అంటే. కాబట్టి సో y ఇంటూ x పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా y³ అలానే ఉంటుంది. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x పవర్ -1 ఉంది కదా, దాన్ని z అనుకుంటాం. ఇంకొక వేరియబుల్ xలు yలు అయిపోయినాయి కాబట్టి z అనుకుంటున్నా. సో అప్పుడు ఇది లీనియర్ ఇన్ z లాగా మారిపోతుంది. ఓకేనా, ఎస్. మరి చూద్దాం. పుట్ x పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z. ఇక్కడ ఏమైతే ఉందో దాన్ని z లాగా తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని దేంతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఇక్కడ y విత్ రెస్పెక్ట్ టు y అంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలి. సో అంటే yతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y. differentiating with respect to y on both sides. ఓకే, ఇప్పుడు చూడండి, అది d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా లాగా ఉంది. d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి, n ఇంటూ x పవర్ n -1. ఓకేనా, మరి కాబట్టి ఇక్కడ
ఎక్స్ని మనం వైతో చేయాలా. సో ఎక్స్ని వై లాగా అనుకుంటున్నాం. సో ఎన్ అంటే -1 ఎన్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే ఎన్ -1 ఎన్ అంటే -1 మళ్ళీ ఫార్ములాలో -1 ఉంటుంది. సో అగైన్ మనం ఎక్స్ని వైతో చేస్తే డిఎక్స్ బై డివై. సో -(x⁻−2) డిఎక్స్ బై డివై అంటే x⁻−2 డిఎక్స్ బై డివై వచ్చేసింది కదా. ఎస్, కాబట్టి ఈ టర్మ్ వచ్చేలాగా చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ చేసేస్తే ఎన్ ఇంటూ సో -1 ఇంటూ x⁻n−1 -1 అగైన్ ఎక్స్ని వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిఎక్స్ బై డివై. మరి రైట్ సైడ్లో ఉన్న జెడ్ని కూడా వైతో డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా. సో డిజెడ్ బై డివై. ఎస్, ఇప్పుడు ఈ మైనస్ ప్రోడక్ట్లో ఉన్న ఈ రెండు టర్మ్స్ మైనస్ అటు సైడ్ పోతే మైనసే అయ్యేది. ఎట్లా సార్, మైనస్ అటు సైడ్ పోతే ప్లస్ కదా, అది వేరే. ఇక్కడ మనం ప్రోడక్ట్లో ఉన్నాం. సో -(x=2) అన్న x=-2 ఒకటే. అదే ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పండి, -x అటు సైడ్ పోతే +x అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అడిషన్లో ఉన్నది. సో అది అనమాట. ఓకే, ఇక్కడ ఏముంటుంది, ఇంకా 0 ఉంటుంది. 4 + x = 0 అట్లా. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నాము, మైనస్ అటు సైడ్ పోతే మైనస్ అవుద్ది సార్. సో x⁻−2 ఇంటూ డిఎక్స్ బై డివై -dz బై డివై. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ని మనం దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తాను, ఆ నంబర్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x⁻−2 డిఎక్స్ బై డివై బదులు ఏం రాయొచ్చు, -dz బై డివై. సో కాబట్టి అదే రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. సో నంబర్ 2, ఈక్వేషన్ 2ని మనం 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. substituting equation 2 in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో 1 implies x⁻−2 డిఎక్స్ బై డివై అంటే ఏంటి, -dz బై డివై. ఓకే, నెక్స్ట్ -y అలానే ఉంటుంది. ఎక్స్ ఇన్వర్స్ని ఏమనుకున్నాము, జెడ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, చివరిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం కూడా. ఓకే, x⁻−1 = z. ఓకే, నెక్స్ట్ ఇంకా y3. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా లీనియర్ ఇన్ dy బై dx ఉంటే చూడండి, dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y = q ఆఫ్ x. ఇలా ఉంటే అది లీనియర్ ఇన్ y అంటాం. dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x = q ఆఫ్ y, అది లీనియర్ ఇన్ x అంటాం. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని లీనియర్ ఇన్ y, లీనియర్ ఇన్ x అంటాం. నెక్స్ట్ dz బై dx dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ z = q ఆఫ్ y అంటే దిస్ ఈజ్ లీనియర్ ఇన్ z అంటాం. ఓకే, మరి లీనియర్ ఇన్ జెడ్లో ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ z ఇంటూ if ఇంటెగ్రల్ q ఆఫ్ y ఇంటూ if ఇంటూ dy ప్లస్ c రాస్తాం. ఓకే, మరి ఇక్కడ లీనియర్ ఇన్ జెడ్ లాగా రావాలంటే dz బై dy కోఎఫిషియంట్ మైనస్ ఉంది, అది ఉండకూడదు, అంటే మైనస్తో మల్టిప్లై చేస్తాము. సో dz బై dy మైనస్ ప్లస్ అవుతుంది. సో y ఇంటూ జెడ్ = y3, మైనస్తో మల్టిప్లై చేయాలి కాబట్టి. సో మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్. ఎస్, ఇప్పుడు దీనికి ఒక నంబర్ 2ని ఇస్తున్నాం. సో ఇప్పుడు ఒక చిన్న లైన్ రాస్తాం. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్
This is a linear equation in Z. Comparing the above equation with దేంతో కంపేర్ చేస్తాం dz by dy plus p of y into z is equal to q of y. దీంతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసాక ఇంకా p of y q of y కనుక్కుందాం. సో వేర్ p of y is equal to అంటే z కోఎఫిషియంట్ ఏముంటుందో అదే p of y. సో y and q of y is equal to q of y ఏంటి మైనస్ y క్యూబ్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే జనరల్ సొల్యూషన్ ఏంటి z ఇంటూ if is equal to integral q of y into if into dy plus c. ఓకే, మరి ఫస్ట్ మనం if కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ y ఇంటూ dy. మరి ఫస్ట్ ఇంటెగ్రల్ p ఆఫ్ y dy ని కనుక్కుందాం. ఓకే, సో ఇంటెగ్రల్ p ఆఫ్ y dy సో ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ p ఆఫ్ y అంటే ఏంటి సార్ ఇక్కడ y ఇంటెగ్రల్ y dy. ఓకే, సో yకి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2, xకి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2. కాబట్టి ఇంటెగ్రల్ p ఆఫ్ y dy ని కనిపెట్టాను. ఇప్పుడు మనము ifని కనుక్కుందాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ y ఇంటూ dy. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ y dy కనిపెట్టాను e పవర్ y స్క్వేర్ బై 2. దిస్ ఈజ్ if. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇప్పుడు నంబర్ 2కి మనం జనరల్ సొల్యూషన్ని కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈజ్, ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if. z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ y ఇంటూ if ఇంటూ dy ప్లస్ c. ఓకే, మరి నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. సో z ఇంటూ if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి e పవర్ y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ y, ఇదో ఇక్కడ నోట్ చేసాం, మైనస్ y క్యూబ్ ఇంటూ if అంటే e పవర్ y స్క్వేర్ బై 2 ఇంటూ పక్కన dy అలానే ఉంటుంది ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి చూడండి. ఇక్కడ ఈ పవర్ y స్క్వేర్ బై 2కి ఎక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. ఆ పవర్లో ఏదైతే ఉందో దానిని టీగా అనుకుంటాం. వేరియబుల్స్ y నుంచి t లేకి మార్చేస్తాం ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం కోసం. ఓకే, సో ఇక్కడ y స్క్వేర్ బై 2 ఉంది కదా, ఇక్కడ మళ్ళీ y క్యూబ్ ఉంది, మిగిలిన టర్మ్స్ కూడా t లేకి మారిపోవాలి. సో అందుకోసం ఈ y క్యూబ్ని కూడా నేను y స్క్వేర్ ఇంటూ y లాగా రాసేస్తాను. సో y స్క్వేర్ ఇంటూ y లాగా రాసేస్తాను. అయితే ఇక్కడ 2 రావాలా, 2తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. ఓకే, దీని బదులంతా మనము ఏం రాసుకోవచ్చు t రాసుకోవచ్చు. చూడండి y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు నేను t అనుకుంటున్నా, బై 2 ఈజ్ ఈక్వల్ టీ అనుకుంటున్నా, దీన్ని నేను yతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y. సో y స్క్వేర్కి 2y, సో బై ఆల్రెడీ 2 ఉంటుంది, టీని yతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై dy
సో dy ఇట్ సైడ్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు dt. టీని వైతో డిఫరెన్షియేటింగ్ చేయాలి కాబట్టి ఓకే. ఎస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ y ఉంటే వైతో, x ఉంటే xతో చేయాలి. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది, y dy ఈజ్ ఈక్వల్ టు dt. ఎస్ కాబట్టి ఇప్పుడు చూడండి రఫ్లో చెప్తున్నా, ఈ మైనస్ అవుట్ సైడ్లో రాసేస్తున్నాను, ఇక్కడ 2 కూడా అవుట్ సైడ్లో రాసేస్తున్నాను. e పవర్ y²/2 ఇంటూ y²/2 y dy. ఓకేనా, ఈ స్టెప్ని ఇలా రాశాను, మైనస్ రాశాను సార్ అవుట్ సైడ్లో, ఈ 2తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను, ఎందుకంటే y²/2 బదులు t రాసుకోవచ్చు. ఇంకా మిగిలిన y dyని రాశాను, మళ్ళీ మల్టిప్లై చేస్తే y³ dy. ఎస్ ఇప్పుడు చూడండి -2 ఈ పవర్ దీని అంతటిని t అనుకున్నాను, y²/2ని t అనుకున్నాను, y dy బదులు dt. ఎస్ మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించాను. అయితే ప్రాబ్లం అనేది లెంతీగా ఉంది కాబట్టి నేను షార్ట్ కట్ని ఉపయోగిస్తున్నాను, యారో మార్క్ మెథడ్ని ఉపయోగిస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఎస్ కాబట్టి ఆ అరేంజ్మెంట్ ఇక్కడ చేస్తున్నా. z ఇంటూ e పవర్ y²/2 ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, సో e పవర్ y²/2 ఇంటూ y²/2, 2తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను, 2 క్యాన్సల్, y³ y² ఇంటూ y లాగా రాశాను, ప్లస్ సరిపోయిందేమో చూడండి. సేమ్ ఈ స్టెప్ని ఇలా రాశాను, y³ y² ఇంటూ y, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి. ఎస్ ఇప్పుడు సబ్స్టిట్యూషన్ని అప్లై చేస్తున్నా. పుట్ y²/2 ఈజ్ ఈక్వల్ టు t, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y. y ఆన్ బోత్ సైడ్స్. ఓకే, వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, y²కి డిఫరెన్షియేషన్ 2y, ఆల్రెడీ 2 ఉంది డినామినేటర్లో, 2 క్యాన్సిల్, టీని మనము వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dy, ఆ dy లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు dt. సో y dy ఈజ్ ఈక్వల్ టు dt. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కాబట్టి నంబర్, దీనికి నంబర్ ఏం అవసరం లేదు, z ఇంటూ e పవర్ y²/2 ఈజ్ ఈక్వల్ టు -2 ఆల్రెడీ అవుట్ సైడ్లో ఉంది, e పవర్ y²/2 అంటే t రాసుకోవచ్చు, e పవర్ t ఇంటూ మళ్ళీ ఇక్కడ y²/2 అంటే t రాయొచ్చు. నెక్స్ట్ y dy మీన్స్ dt ప్లస్ c అలానే రాస్తున్నాం. కాబట్టి ఇవి రెండింటిని y²/2 ఈక్వల్ టీని, y dy ఈక్వల్ dtని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి. ఎస్ ఇప్పుడు యారో మార్క్ మెథడ్ని అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని ఉపయోగించైనా చేయొచ్చు. ఇంటెగ్రల్ uv dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటెగ్రల్ v dx మైనస్ ఆఫ్ ఇంటెగ్రల్ d/dx ఆఫ్ u ఇంటెగ్రల్ v dx హోల్ dx ప్లస్ c. ఆ ఫార్ములాని ఉపయోగించి, ఐలెట్ని ఉపయోగించి చేస్తా. సో కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా షార్ట్ కట్ చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు దీన్ని యారో మార్క్ మెథడ్ని ఉపయోగిస్తున్నా. ఫస్ట్ ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ చేయండి. ఏ టర్మ్ అయితే త్వరగా 0 అవుతుందో దానిని రైట్ సైడ్లో తీసుకోండి, యారో మార్క్కి రైట్ సైడ్లో. అట్లనే టీకి పవర్ 1 ఉంటే ఒక డౌన్ యారో మార్క్, అంతే, ఒక స్టాప్ యారో మార్క్. ఓకే, అదే t² ఉందనుకో 2 డౌన్ యారో మార్క్స్, t³ 2 డౌన్, 3 డౌన్ యారో మార్క్స్. చూడండి, సో e పవర్ టీకి డిఫరెన్షియేషన్ e పవర్ టీని, ఇంకొకసారి చేయండి e పవర్ టీని, 0 రాదు. t యొక్క డిఫరెన్షియేషన్ 1, మళ్ళీ 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, కాబట్టి 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే t టర్మ్ 0 అయిపోయింది. సో 0 అయ్యేదాన్ని రైట్ సైడ్లో తీసుకోండి, రఫ్లో చెప్తున్నాను ఇక్కడ. సో e పవర్ టీ లెఫ్ట్ సైడ్లో రాశాను, ఇంకా మిగిలింది రైట్ సైడ్లో t. టీకి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్ స్టాప్ చేసేసేయండి, ఇది స్టాప్ చేయడం, ఇది ఒక డౌన్ యారో. అదే t² ఉందనుకో, t² ఉంటే e పవర్ టీ ఇంటూ t² ఉంటే e పవర్ టీ t² ఒక డౌన్ యారో మార్క్, t²కి డిఫరెన్షియేషన్ చేసి పక్కన వేయాలి, 2tకి 2 స్టాప్ చేయాలి అట్లా. సో కాబట్టి ఇక్కడ కూడా t యొక్క డిఫరెన్షియేషన్ 1, ఇక్కడ
ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, మళ్ళీ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి ఈ పవర్ టీని. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ సింబల్స్ ఇక్కడ వేయకూడదు, ఇక్కడ ఫస్ట్ ప్లస్ మైనస్ వేయాలి. ఓకే, కాబట్టి ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్, ఇట్ సైడ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? ఇంటెగ్రల్ టీ ఈ పవర్ టీని ఎట్లా రాయాలి? ఓకే, చూడండి, యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్, ఇక్కడ కూడా ప్లస్, కాబట్టి టీ ఇంటూ ఈ పవర్ టీ, టీ ఇంటూ ఈ పవర్ టీ. దీనికి సంబంధించిన ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు కావాలి అంటే నాకు నా నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు లింక్ని షేర్ చేస్తాను. ఓన్లీ ఈ షార్ట్ కట్కి సంబంధించిన ఇంటిగ్రేషన్ బై పార్ట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేసాము. వెతుక్కోవడం కష్టమైతే వాట్సాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది, 1 ఇంటూ ఈ పవర్ టీ, ఈ పవర్ టీని. ఓకే, ప్లస్ సి. ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ లీనియర్ డి ఇన్ వై ఎక్స్లో కూడా చేసాం ఇట్లాంటి షార్ట్ కట్స్. ఓకే, ఎస్. ఇంకా జెడ్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు -2. రెండిట్లోంచి ఈ పవర్ టీని కామన్ తీయచ్చు, ఇంకా మిగిలింది టీ మైనస్ 1, టీ మైనస్ 1 ప్లస్ సి. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది. మన కన్వీనియన్స్ కోసం జెడ్ని ఓకే అట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాం. జెడ్ని ఏమనుకున్నాము? ఎక్స్ ఇన్వర్స్, మళ్ళీ ఎక్స్లోకి రావాలి మన ఆన్సర్. అట్లనే టీ బదులు ఏమనుకున్నాము? టీ ప్లేస్లో వై స్క్వేర్ బై 2 సబ్స్టిట్యూట్ చేసేయాలి. బట్ ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టీ, ఎక్స్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ జెడ్. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ అంటే ఎక్స్ ఇన్వర్స్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2. ఓన్లీ టీ ప్లేస్లోనే మీరు చేయాల్సింది వై స్క్వేర్ బై 2, కాబట్టి -2 ఇంటూ ఈ పవర్ టీ ప్లేస్లో వై స్క్వేర్ బై 2, టీ ప్లేస్లో వై స్క్వేర్ బై 2 -1 ప్లస్ సి. ఓకే, మరి ఇంకా ఇక్కడ వరకైనా లీవ్ చేసేయచ్చు. ఓకే, సో ఈ పవర్ వై స్క్వేర్ బై 2తో డివైడ్ చేద్దాము, క్యాన్సిల్ అయిపోతాయి ఈ రెండు. సో అప్పుడు ఎక్స్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు -2 ఇంటూ వై స్క్వేర్ బై 2 -1 ప్లస్ సి బై ఈ పవర్ వై స్క్వేర్ బై 2. కాబట్టి మనం ఈ పవర్ వై స్క్వేర్ బై 2తో డివైడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా దేన్ని కూడా డివైడ్ చేయాలి. ఎస్, ఎక్స్ ఇన్వర్స్ని 1/x రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు -2తో మల్టిప్లై చేయండి, 2 క్యాన్సిల్, మైనస్ వై స్క్వేర్, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 2 ప్లస్ సి ఇంటూ ఇది న్యూమరేటర్కి వెళ్తే ఈ పవర్ -వై స్క్వేర్ బై 2 అవుతుంది. ఓకే, ఇంకా ఎక్స్తో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 1 ఈజ్ ఈక్వల్ టు -x వై స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 2x ప్లస్ cx ఈ పవర్ -వై స్క్వేర్ బై 2. ఓకే, మళ్ళీ మైనస్ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. 1 ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ cx ఈ పవర్ -వై స్క్వేర్ బై 2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, మీరు ఇక్కడి వరకు స్టాప్ చేసి అయినా కూడా చేయొచ్చు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.